వెల్కమ్ టు అవర్ ఛానల్ సంపత్ కుమార్ కనుకు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం బెస్ట్ స్టాక్ మార్కెట్ వెబ్సైట్స్ గురించి తెలుసుకుందాం. సో చాలామందికి అయితే ఏ వెబ్సైట్ని ఫాలో అవ్వాలో తెలియక సతమతం అవుతుంటారు. సో మనకి ఆ చార్ట్స్ జనరల్గా మనకు వెబ్సైట్స్ ఎందుకు యూజ్ చేస్తాం, మనం వాటి వల్ల ఉపయోగం ఏంటి అంటే మేబీ మనకు న్యూస్ తెలియాలని కొంతమంది ఉంటుందన్నమాట. అంటే న్యూస్ ఏదైనా ఒక కంపెనీ రిజల్ట్స్ కానీ ఇంకేవైనా కావచ్చు, న్యూస్ ఎప్పటికప్పుడు నాకు న్యూస్ తెలిస్తే బాగుంటుంది అనుకుంటారు. సో అలాంటి దానికి ఒక వెబ్సైట్ ఉంటే బాగుంటుంది అని అనుకుంటారు అనమాట. సో నేను ఇప్పుడు ఏవైతే ఒక 5 వెబ్సైట్స్ చెప్పబోతున్నానో సో దాంట్లో న్యూస్ని కవర్ చేసేటువంటి వెబ్సైట్ కూడా ఉంటుంది. సో అలాగే కొంతమందికి చార్ట్స్ని వాళ్ళు అబ్జర్వ్ చేయడం కోసం, అనాలిసిస్ చేయడం కోసం, వాళ్ళు ఏదైనా స్ట్రాటజీ ప్రకారమో, బ్రేక్అవుట్స్ ప్రకారమో, ట్రెండ్ లైన్స్ కానీ ఇంకేమైనా బ్రేక్అవుట్స్ వాళ్ళు డ్రా చేయాలనుకున్నా కూడా వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడేటువంటి సైట్స్ కూడా కొన్ని ఉంటాయన్నమాట. సో అలాగే మనకి కొన్ని వెబ్సైట్స్ ఏంటంటే కంపెనీ సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్, మీరు ఏదైనా కంపెనీ గురించి ఏదైనా ఒక స్టాక్, ఒక ఐటీసీ ఉంది, ఒక రిలయన్స్ ఉంది, సో లేదంటే ఒక హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది, సో దాని డీటెయిల్స్ మీకు తెలుసుకోవాలని ఉందనుకోండి, మనం సెర్చ్ చేస్తే కొన్ని వెబ్సైట్లో మనం సెర్చ్ చేస్తే దానికి సంబంధించినటువంటి మేనేజ్మెంటు, దానికి సంబంధించినటువంటి ప్రమోటర్స్, పిఈ రేషియో, ఇవన్నీ కూడా మనకు డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుందన్నమాట. సో అంటే నేను ఏవైతే ఇప్పుడు 5 వెబ్సైట్స్ చెప్పబోతున్నానో మీకు అన్ని విధాలుగా కవర్ అవుతుంది. అలాగే స్క్రీనర్స్, ఇంకో పాయింట్ ఏంటంటే స్క్రీనర్స్ అన్నమాట. కొన్ని ఇన్పుట్స్ ఇచ్చేసి స్క్రీనర్స్, స్కానింగ్ చేస్తాం కదా, స్కానర్స్ ఉంటే బాగుంటుంది. సో అంటే ఒక 15 మినిట్స్ బ్రేక్అవుట్ కానీ ఇంకేదైనా మనకు స్కానర్స్ మనం ఏవైతే బిల్డ్ చేస్తున్నామో మనం స్కాన్ చేస్తే, మనం దానికి ఇన్పుట్ ఇస్తే అవే స్కాన్ చేసి మనకు రెడీగా స్టాక్స్ని చూపించడం జరుగుతుందన్నమాట. సో అలాంటి వెబ్సైట్స్ కూడా ఉంటాయి. సో నేను ఏదైతే ఇప్పుడు 5 వెబ్సైట్స్ చెప్పబోతున్నానో వీటి ద్వారా మీరు చార్ట్ చూసుకోవచ్చు, న్యూస్ చూసుకోవచ్చు, అలాగే హెచ్జిఎక్స్ నిఫ్టీ లాంటి వాటిని కూడా మనం ఇందులో ఎలా మూవ్ అవుతుంది ఏంటనేటువంటిది ఈ వెబ్సైట్లో ట్రాక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవి బిగినర్స్కి చాలా హెల్ప్ అవుతుంది. బిగినర్కే కాదు, ఎక్స్పర్ట్స్ కూడా ఈ వెబ్సైట్స్ ఏవైతే నేను చెప్పబోతున్నానో ఈ వెబ్సైట్స్ అయితే ఉపయోగపడతాయి అన్నమాట. కాకపోతే ఏంటంటే ఎక్స్పర్ట్స్ ఆల్రెడీ ఈ వెబ్సైట్స్ యూజ్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి తెలుసు ఆల్రెడీ. సో ఎవరైతే స్టాక్ మార్కెట్లో బిగినర్స్ ఉన్నారో వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది అన్నటువంటి ఉద్దేశంతో నేనైతే ఈ వీడియో చేయడం జరుగుతుందన్నమాట. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ బిగినర్స్ ఉన్నారు స్టాక్ మార్కెట్లో. సో వాళ్ళకి ఏ వెబ్సైట్స్ ఫాలో కావాలో పెద్దగా అవగాహన ఉండదన్నమాట. సో వాళ్ళని ఉద్దేశించే నేను ఈ వీడియో చేయడం జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు నేను మీకు స్క్రీన్ పైన చూపిస్తాను ఆ వెబ్సైట్స్ ఏంటనేటువంటిది, సో దట్ మీకు ఈజీగా ఉంటుంది. సో మీరు కనుక ఈ 5 వెబ్సైట్స్ని ఫాలో అవుతున్నట్లయితే ఇంకా వేరే ఏ వెబ్సైట్ని ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం అయితే మీకు రాదు. సో మీకు ఏంటంటే ఒకేసారి ఆ వెబ్సైట్స్ని ఎలా యూజ్ చేయాలో ఒకేసారి రాదు, చాలా సింపుల్గానే ఉంటుంది. బట్ మీకు ప్రాక్టీస్ కావాలి అంటే అదే వెబ్సైట్ని మనం డిఫరెంట్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో అది మీరు ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అందులో ఉన్నటువంటి ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ మనం క్లిక్ చేసి అవి ఏంటి అనేది చూడడం ద్వారా మీకు ప్రాక్టీస్ అవుతున్న కొద్దీ మీకు ఆ వెబ్సైట్ అనేటువంటిది మీకు ఫ్రీ అయిపోతుంది అనమాట. మీకు ట్రాక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మీకు చార్ట్స్ మీరు ప్లాన్ చేసుకోవడానికి కానీ, అనాలిసిస్ చేసుకోవడానికి కానీ, డిఫరెంట్ ఇండికేటర్స్ ప్లే చేసి ట్రాక్ చేయడానికి కానీ ఇలా మీకు యూజ్ అవుతాయి. సో అవేంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇప్పుడు స్క్రీన్ పైన అప్లై చేసి చూపిస్తాను మీకు. సో మీ అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనుకుంటే డెఫినెట్గా వీడియోని మాత్రం లైక్ చేయండి, అది మాత్రం మర్చిపోవద్దు. మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో నేను చెప్తానన్నటువంటి 5 వెబ్సైట్స్లో ఫస్ట్ వెబ్సైట్ వచ్చేసరికి investing.com. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, సో investing.com. సో ఈ వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే మీకు చాలా విషయాలు, ఇది చాలా విధాలుగా ఉపయోగపడుతుంది మీకు. సో దీంట్లో ఏంటంటే మీకు ఇండైసెస్ ఫ్యూచర్ అని, చార్ట్స్ అని, ఇవన్నీ మీకు ఇలా కనిపిస్తుంది కదా, చార్ట్స్ ఉంటాయి దీంట్లో. దీనిపైన క్లిక్ చేయడం ద్వారా మీరు డిఫరెంట్ చార్ట్స్ అయితే చూడొచ్చు అనమాట. సో అలాగే న్యూస్ అని ఉంది కదా, సో ఈ న్యూస్ పైన క్లిక్ చేయడం ద్వారా మీకు ఆ న్యూస్ సంబంధించినటువంటి ఇలా వస్తుంటాయి అన్నమాట. సో ఇలాంటి న్యూస్ కూడా మీరు డౌన్ వెళ్ళి ఈ ఆప్షన్స్ని డిఫరెంట్ విధాలుగా యూజ్ చేయొచ్చు. సో మీకు ఎప్పటికప్పుడు ఇలా న్యూసెస్ అయితే మీకు రీచ్ అవుతుంటాయి అన్నమాట. సో ఏంటంటే కొన్ని కాపీరైట్ స్ట్రైక్స్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి నేను పర్ఫెక్ట్గా అన్ని వెబ్సైట్స్ గురించి అయితే నేను ఇలా చూపించలేకపోతున్నాను. సో మీకు ఏంటంటే ఎందుకంటే ఒక్కోసారి యూట్యూబ్ కాపీరైట్ స్ట్రైక్ ఇచ్చినా మనం చెప్పలేమన్నమాట. సో అందుకని నేను చూపించలేను దీంట్లో ఎక్కువగా. సో మీకు వెబ్సైట్స్ అయితే చెప్తున్నాను. దీంట్లో మీకు డిఫరెంట్ ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ మార్కెట్స్ ఉంది, సో ఇక్కడ అలాగే న్యూస్ ఉంది, అనాలిసిస్లు, చార్ట్స్, టెక్నికల్స్, ఇవన్నీ మీరు ఒకసారి ఓపెన్ చేసి చూస్తే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది అనమాట. investing.com. సో దీంట్లో మనం ఇక్కడ సెర్చ్ బాక్స్లో ఏదైనా ఒక స్టాక్ గురించి సెర్చ్ చేయాలనుకుంటే ఇక్కడ సెర్చ్ బాక్స్లో ఆ స్టాక్ నేమ్ టైప్ చేసి ఇక్కడ సెర్చ్ పైన క్లిక్ చేస్తే మీకు దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ వస్తాయన్నమాట.
ఇది ఫస్ట్ వెబ్సైట్. అలాగే సెకండ్ వెబ్సైట్ వచ్చేసరికి tradingview.com. సో చాలామందికి తెలిసే ఉంటుంది. ఈ tradingview.comలో మనకి గ్లోబల్గా ఉన్నటువంటి అన్ని ఏవైతే ఇండెక్సెస్ ఉన్నాయో అవన్నీ మనకి కనిపిస్తాయి. సో అలాగే మీరు ఏదైనా చార్ట్స్ ఇలా ప్రాక్టీస్ చేసుకోవడానికి కానీ ఇక్కడ కొంతమంది ఏంటంటే చార్ట్స్ ఇలా పోస్ట్ చేస్తారనమాట. సో వాళ్ళు ఏదైతే ఇలా బ్రేక్ డౌన్ కాబోతుంది అంటే వాళ్ళ వ్యూ ప్రకారం ఏమైనా వ్యూస్ ఉంటే కనుక ఇలా బ్రేక్ అయితే కనుక మనం ఇలా షార్ట్ సెల్ చేయొచ్చు, లేదంటే మనం బై లాంగ్ ఎంట్రీ తీసుకోవచ్చు, ఇలాంటివి కొన్ని పోస్ట్ చేస్తుంటారనమాట. సో ఇలాంటివి కూడా మనం చూసుకోవచ్చు అనమాట దీంట్లో. సో అలాగే మనం హెచ్జిఎక్స్ నిఫ్టీ కూడా మనం చూసుకోవచ్చు దీంట్లో. హెచ్జిఎక్స్ నిఫ్టీని కూడా మనం ట్రాక్ చేసుకోవడానికి వీలుంటుందన్నమాట. సో ఇక్కడ వాచ్ లిస్టులు ఉంటాయి. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ వాచ్ లిస్ట్లో మీకు నచ్చినటువంటి వాటిని యాడ్ చేసుకొని వాటిని మనం ఇక్కడ ట్రాక్ చేయొచ్చు అనమాట. సపోజ్ ఇప్పుడు మీకు ఇది ఉంది కదా, సో ఇది హెచ్జిఎక్స్ నిఫ్టీ అనమాట. జనరల్గా నేను హెచ్జిఎక్స్ నిఫ్టీని ఇందులో నుంచే ట్రాక్ చేయడం జరుగుతుంది. సో దీని చార్ట్ కూడా మనం చూసుకోవచ్చు. అలాగే మనకి స్క్రీనర్స్ కూడా ఉంటాయి. సో దీన్ని ఎక్కువగా మనమైతే చార్ట్స్ కోసం యూజ్ చేస్తాం tradingview.comని. సో ఈ ట్రేడింగ్ ఎలా వాడాలో మీకు తెలియకపోతే కనుక కామెంట్ చేయండి. మనం ఫ్రీగా ఉన్నప్పుడు దానిపైన కంప్లీట్ వీడియో చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఏంటంటే మనం ఈ వీడియోలో ఏంటంటే అన్ని వెబ్సైట్స్ గురించి కవర్ చేస్తున్నాం కాబట్టి ఒక్కొక్క దాని గురించి ఇన్ డీటెయిల్ వెళ్ళట్లేదన్నమాట. సో మీకు అటు నేమ్స్ ఇస్తున్నాం. సో ఇక్కడ మీకు ఆప్షన్స్ ఇలా మనకి ఏదైతే యూజ్ అవుతున్నాయో వాటిని చూడండి అని చెప్తున్నాం. సో వాటి మీరు ఆటోమేటిక్గా దాంట్లోకి వెళ్తే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. సో అది ఏ విధంగా మీకు హెల్ప్ అవుతుంది అనేటువంటిది. సో అలాగే థర్డ్ వెబ్సైట్ వచ్చేసరికి charting.com. సో ఈ charting.comలో కూడా మనకి డిఫరెంట్ ఇందులో జస్ట్ ఫ్రీగా అన్ని ఫ్రీ అకౌంట్సే మనం క్రియేట్ చేసుకోవచ్చు. దీంట్లో జస్ట్ ఫ్రీగా అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ స్క్రీనర్స్ ఉంటాయి. అలాగే ఇందులో కూడా చార్ట్స్ ఉంటాయి. మీకు కావాలంటే చార్ట్స్ చూసుకోవచ్చు అనమాట. సో మీకు ఇక్కడ ఇలా కనిపిస్తున్నాయి కదా, సో కొంచెం మనం డౌన్ స్క్రోలింగ్ చేస్తే ఇలా చార్ట్స్ ఉంటాయి. మీకు కావాల్సినటువంటి దాన్ని ఇక్కడ మనం చార్ట్స్ రూపంలో చూసుకోవచ్చు. అలాగే మీకు నచ్చినటువంటి ఇండికేటర్స్ ఇక్కడ ఉన్నాయి కదా, సో మీకు సపోజ్ బౌలింగ్ బ్యాండ్స్ కావాలి, లేదంటే మీకు నచ్చినటువంటి ఏదైనా సరే ఇక్కడ మ్యాక్డీ కావాలి. ఈ మ్యాక్డీ పైన క్లిక్ చేసి మీరు చేసినట్లయితే ఏమవుతుందంటే మీకు ఇక్కడ మ్యాక్డీ అనేటువంటిది యాడ్ అయిపోతుంది అన్నమాట. సో ఇలా మనకి అప్డేట్ చార్ట్ అని ఇక్కడ క్లిక్ చేస్తే మనకి 6 months బ్యాక్ మనకి డేటా కావాలా, 1 monthదా, లేదంటే డైలీ వైజ్దా, ఇక్కడ చూడండి మనకు అన్ని డీటెయిల్స్ ఉంటాయి. ఇక్కడ 6 months డేటా అని ఇక్కడ మనకి ఎన్ని రోజుల నుంచి డేటా కావాలి, సో రేంజ్ ఎప్పటిది కావాలి, డైలీ కావాలా, 15 minutes 10 minutes. సో ఇలా మనం ఇవన్నీ ఈ కావాల్సినటువంటి ఇన్పుట్ ఇచ్చేసి ఇక్కడ మీకు ఏ ఇండికేటర్స్ కావాలో వాటిని చేసి ఇక్కడ అప్డేట్ చార్ట్ పైన క్లిక్ చేస్తే మీకు కింద చార్ట్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది అనమాట. సో అంటే చాలా యూస్ఫుల్ అయ్యేటువంటి వెబ్సైట్ చార్టింగ్ వెబ్సైట్ అనమాట. అలాగే దీంట్లో ఏంటంటే ఇంకో స్పెషాలిటీ ఏంటంటే స్క్రీనర్స్ ఉంటాయి దీంట్లో. సో ఏంటంటే మనం ఇక్కడ స్క్రీనర్స్ మనం ఇన్పుట్ ఇచ్చి కనుక ఇక్కడ కొన్ని స్క్రీనర్స్ మనం క్రియేట్ చేసుకోగలిగితే ఆ స్క్రీనర్స్ ద్వారా మీకేంటంటే మీరు ఏదైనా ఒక బ్రేక్అవుట్ గురించి ఉందనుకోండి, ఆ స్క్రీనర్ని ఇందులో మనం స్క్రీన్ చేసి పెడుతుందన్నమాట. సో మీకు సపోజ్ ఒక 15 minutes బ్రేక్అవుట్ కాగానే అలాంటి స్టాక్స్ మీకు కావాలనుకున్నారనుకోండి, ఇక్కడ చూడండి ఇక్కడ మనకి చాలా స్క్రీనర్స్ ఉంటాయి. సో ఆ 15 minutes బ్రేక్అవుట్ కానీ ఇలా ఉన్నాయి చూడండి. సో ఇక్కడ మనం ఇన్పుట్ ఇవ్వాలన్నమాట. ఇన్పుట్ ఇక్కడ ప్లస్ సింబల్ పైన ఇన్పుట్ ఇచ్చేసి మనం ఇక్కడ రన్ స్కాన్ పైన చేస్తే అది ఆటోమేటిక్గా మనకి స్కాన్ చేసి పెడుతుంది అనమాట. సో మనం ప్రతి స్టాక్ని 15 minutes బ్రేక్అవుట్ వచ్చిందా లేదా, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 15 minutes కావచ్చు, ఇంకా మీకు ఏదైనా క్రాస్ ఓవర్ స్ట్రాటజీ అయి ఉండొచ్చు, మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ స్ట్రాటజీ అయి ఉండొచ్చు. సో ప్రతి స్టాక్ని క్రాస్ ఓవర్ అయిందా లేదా అని చెక్ చేయలేము కదా. సో దీన్ని యూజ్ చేయడం ద్వారా కూడా ఏంటంటే మనం ఇన్పుట్ సరిగా ఇచ్చేసి మనం ఇది సేవ్ చేసుకోగలిగితే ఈ స్కానర్ ద్వారా కూడా మనకి యూజ్ ఉంటుందన్నమాట. సో డైరెక్ట్గా అది స్కాన్ చేసి మనకి ఇస్తుంది. సో ఫోర్త్ వన్ వచ్చేసరికి moneycontrol.com. సో దీంట్లో మనకి న్యూస్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది. సో మనం ఇలా డౌన్ చేసి చూసుకోవచ్చు. సో బెంగాల్ ఎలక్షన్ అని ఇలా ఉన్నాయి కదా, సో ఇలా మీకు లాక్డౌన్ సంబంధించినటువంటి విషయాలు కానీ ఇలా ఎప్పటికప్పుడు దీంట్లో అప్డేట్ అయితే అవుతుంటాయి. వాటిని కూడా మనం చూసుకోవచ్చు అనమాట. సో దానికి moneycontrol.com అయితే బాగా హెల్ప్ అవుతుంది. రకరకాల న్యూస్ వీటి నుంచి అయితే మనం ట్రాక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మార్కెట్స్ కూడా ఉన్నాయి చూడండి. సో ఇలా మనకి దీంట్లోకి వెళ్ళి మీరు ఒకసారి ఈ ఆప్షన్స్ అన్నీ ఇవి ఒకసారి చెక్ చేసినట్లయితే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది అనమాట. సో అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి లాస్ట్ వన్ వచ్చేసరికి ఫిఫ్త్ వన్ NSEindia.com. సో NSEindia.com అనేటువంటిది చాలా ఫేమస్, చాలామంది యూజ్ చేసేటువంటి వెబ్సైట్ అనమాట. సో దీంట్లో మనకి ఎలా హెల్ప్ అవుతుందంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మార్కెట్ డేటా ఉంటుంది మనకి, ఓకేనా. ప్రీ మార్కెట్ చూస్తాం కదా, సో నేను కూడా ప్రీ మార్కెట్ దీంట్లోనే చూస్తాను అనమాట. సో ప్రీ మార్కెట్ మనకి దీంట్లోకి మార్కెట్ డేటాలోకి వెళ్ళి ఇలా క్లిక్ చేస్తే ప్రీ మార్కెట్ మన 9 to 9 ఓపెన్ అవుతుంది చూడండి. ఆ మార్కెట్ని మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. సో మీకు ఇన్ కేస్ మీకు ఆప్షన్ చైన్ కావాలనుకుంటే ఈ డెరివేటివ్స్ మార్కెట్లోకి వెళ్ళినట్లయితే మీకు ఆప్షన్ చైన్ డేటా అనేది వస్తుందన్నమాట. సో ఇక్కడ చూడండి కాంట్రాక్ట్స్, మీకు నిఫ్టీ కావాలా, బ్యాంక్ నిఫ్టీ కావాలా, ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటే సపోజ్ మీకు బ్యాంక్ నిఫ్టీ కావాలి అనుకుంటే
నిఫ్టీ బ్యాంక్ ఆప్షన్స్. సో ఇలా మనం డేటా ఇచ్చినట్లయితే ఆటోమేటిక్గా మీకు ఆప్షన్ చైన్ అనేటువంటిది ఇక్కడ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇలా మనం స్ట్రైక్ ప్రైస్, ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కడ ఉన్నది, ఏ స్ట్రైక్ ప్రైస్ ప్రీమియం ఎంత ఉంది, ఇవన్నీ మనం చెక్ చేసుకోవడానికి ఇది చాలా హెల్ప్ అవుతుందన్నమాట. సో మీరు కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ బై చేయాలన్నా కూడా ఇక్కడ ఏ స్ట్రైక్ ప్రైస్ దగ్గర మనకు ఎంత ప్రీమియం ఉందనేటువంటిది మొత్తం డీటెయిల్స్ అన్నీ ఇందులో కనిపిస్తాయి అనమాట. దీనికోసం కూడా ఈ వెబ్సైట్ని అయితే మనం యూజ్ చేస్తాం. సో ఇవన్నీ కూడా చాలా యూస్ఫుల్ వెబ్సైట్స్. మీరు ఒకసారి ఆ వెబ్సైట్ని ఓపెన్ చేసేసి ఒకసారి మీరు వాటిని మీరు టెస్ట్ చేయండి, ఒకసారి చూడండి, మీకే ఆటోమేటిక్గా తెలుస్తుంది. సో ఇవైతే ఒక 5 వెబ్సైట్స్ మీకైతే చెప్పాను ఈరోజు. ఎవరైతే బిగినర్స్ ఉంటారో వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుందని అయితే నేను అనుకుంటున్నాను. నిజంగా ఇది మీకు హెల్ప్ అయితే మీరు డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. సో అలాగే ఈ వీడియో ఎలా ఉందో మీరు కామెంట్లో కూడా మీరు చెప్పొచ్చు అన్నమాట. అంటే మీకు యూజ్ అవుతుందా లేదా ఈ వీడియో అనేటువంటిది మీరు కామెంట్ సెక్షన్లో కూడా మీ యొక్క ఒపీనియన్ని చెప్పొచ్చు అనమాట. సో మీలో ఎవరైనా టెలిగ్రామ్ గ్రూప్లో లేనట్లయితే టెలిగ్రామ్ లింక్ ఉంది డిస్క్రిప్షన్లో, దాని ద్వారా మీ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ.